నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. బీసీలకు చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికారి పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కాప్రా తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన పార్టీ యూత్ ప్రెసిడెంట్ సింగం అరుణ్ పటేల్ మాట్లాడుతూ బీసీల జనాభా నిష్పత్తిపై అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని, నిధులను చట్టబద్ధ రక్షణ కల్పించాలని కోరారు. అలాగే బీసీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, మెరుగైన విద్యావకాశాలు, సబ్సిడీ రుణాలు అందించాలని, కులగణన నివేదికను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా అధినేత తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని మండల ఎంఆర్ఓ కార్యాలయం, ఆర్డీఓ అండ్ మా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. బీసీ సబ్ ప్లాన్ 2014 నుంచి కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్లో మాకు 4,000 కోట్ల పైగా మాకు బీసీ సబ్ ప్లాన్ అనేది మా బీసీ వర్గాలకు కేటాయిస్తున్నారు. కానీ అందులో 25% ఆఫ్ ద నిధులు మాత్రం ఖర్చు చేస్తున్నారు. మిగతాది మొత్తం దుర్వినియోగం అవుతుంది. అలా కాకుండా ప్రతి సంవత్సరం బడ్జెట్లో మా బీసీల కోసం ఏదైతే బడ్జెట్ కేటాయిస్తున్నారో, సబ్ ప్లాన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ప్రతిదీ మా కోసం ఖర్చు చేయాలని మేము వేడుకుంటున్నాం. ఇంకొకటి, తెలంగాణ గవర్నమెంట్కి మేము విన్నపించుకున్నది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలా అయితే సబ్ ప్లాన్ ఉందో మా బీసీ కూడా ప్రతి రూపాయి మాకు కేటాయించాలని. బీసీలో అనేది మాకేం బిచ్చం కాదు, బీసీ వర్గాలకు మీరేం బిచ్చం వేయట్లేరు. మాకు అమలు చేసిన బడ్జెట్లో ఏదైతే మాకు కేటాయిస్తున్నారో అది మాకు పూర్తిగా కేటాయించాలని కోరుకుంటున్నాం. ఏపీలో గురుకుల్ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగు చూసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో నివసిస్తున్న ఇద్దరు విద్యార్థినులు కాలేజీకి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా అస్వస్థకు గురై సమస్యలు పడిపోయారు. ఘటనపై అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందన్నారు. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరికల సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రాజేందర్ రెడ్డి, నర్వ ఎస్ఐ పబ్బతి రమేష్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప్తి పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్విజ్ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టి హనుమంతరెడ్డి, ఉప సర్పంచ్ దండు అజయ్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. అల్లరి సార్వజనిక అల్లరి చేస్తారు అర్థమవుతారు. సిఎస్ఆర్ ఉన్నారు, ఎస్ఎస్ఆర్ అర్థం కాలేక మీరు సమస్యగా సార్వజనిక సిస్టమేటిక్ గా క్రమశిక్షణ ఉండాలి. ఇక్కడ ఎలాంటి పనులు చేస్తే అర్థమవుతారు. గౌరవిస్తానని రోడ్డు
అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని చేసేటప్పుడు ఉల్లంఘించనని ప్రయాణం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసలో కొనసాగుతున్న ఓఎన్జీసీ బ్లోఅవుట్ ప్రాంతాన్ని రాజోలు ఎంపీ గంటి హరీష్ మాథూర్ ఓఎన్జీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. గత 3 రోజులుగా బ్లోఅవుట్ తీవ్రంగా క్రమంగా తగ్గుతోందని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదకర పరిస్థితి లేదని ఎంపీ తెలియజేశారు. ఘటనను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రత్యేక దృష్టితో నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. దీని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామాల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇరుసు పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఎంపీ గంటి హరీష్ మాధవ్ తెలిపారు. బ్లోఅవుట్ను పూర్తిగా నియంత్రించే స్థితికి తీసుకురావాలని అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు 3వ రోజు ఈ దిస్ మండలంలోని జరిగిన గ్యాస్ లీకేజ్ వల్ల చాలా వరకు రిలీఫ్ మెకానిజం చాలా వేగవంతం కూడా చేయడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగం కూడా, ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా వచ్చి దీన్ని పర్యవేక్షణ చేస్తూ కూడా ఓఎన్జీసీ వ్యవస్థ ఏ విధంగా దీన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే చాలా వరకు వెనక్కి భాగం నుంచి మనకి ఒక రోడ్ యాక్సెస్ పాయింట్ కూడా ఉండాలని అది కూడా అది నిన్న సాయంత్రం నుంచి ప్రారంభించుకుని రోడ్ యాక్సెస్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు వరకు ఆల్రెడీ దాని దగ్గరలోని ట్రైన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి చాలా వరకు ఈ వ్యాలీ చుట్టూ ఉన్న డెబ్రీస్ అన్నింటినీ కూడా తీయడం జరుగుతుంది. ఏకైక లక్ష్యం ఏంటంటే ఆ డెబ్రీస్ అన్ని తీసిన తర్వాత దాని కింద ఏ విధంగా ఉందా పిఓపి అనేది ఏ విధంగా ఉందో, ఆ పైప్ ఎలాగో ఏ విధంగా ఉందో, ఎంతవరకు డ్యామేజ్ అయిందో ఇవన్నీ కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక మండలం ఏడుల బయ్యారం గ్రామంలో 69వ జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కంది చారిటబుల్ ట్రస్ట్, మౌర్యటెక్ సౌజన్యతో పాటు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో యువజన సేవల శాఖ మంత్రి వాకటి శ్రీహరి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, పీనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తిల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్సీ రోహిత్ రాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పోటీలు పాల్గొనాలంటూ క్రీడాకారులను సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గెలుపులో ఆనందాన్ని, ఓటంలో పాఠాలను జీవితానికి మార్గదర్శకంగా తీసుకోవాలని క్రీడాకారులను సూచించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో బయ్యారం గ్రామం క్రీడా సంబరంగా మారింది. తీసుకొని వెళ్ళాలి తప్ప ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లతో ఓడిపోయినా బాధపడొద్దని తెలియజేస్తూ ఇప్పుడు మన గౌరవతిథులు ఫస్ట్ మ్యాచ్ మధ్యప్రదేశ్ వర్సెస్ సార్, ఇక్కడ వాళ్ళ ఆల్రెడీ ప్లేయర్స్ ఎన్నుకున్నారు సార్. SGF Under-17 Boys Kabaddi National Championship for the year 20 गेम्स है। ज्यादा मैं आया था इससे पहले जब हमें रोड से लेके आ रहे थे, जो
मट्टी की बोझ सुना मैंने, मट्टी का सूंघ सुना मैंने, मट्टी का स्मेल देखा मैंने। हम एक जमाने में कबड्डी खेलते थे। ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి మరి వాకిటి శ్రీహరి గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా ఈ ప్రారంభ కార్యక్రమం కలవడం, ఇద్దరు మొత్తం ఈ ప్రారంభ కార్యక్రమం పాల్గొనడం తిరుపతి నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ బయ్యారంలో ఇంత వైభవంగా అసలు ఊహించకి కూడా అందరి ఎత్తున పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి చేస్తూ తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం సీతక్క కూడా తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 6వ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025-26 ప్రారంభోత్సవం ఏటూరు నగరంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, డీడీ జనార్దన్, జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో కరాటే మాస్టర్లు, జీపీఎస్ బెత్తంచెల్ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మా సమ్మక్క సార్లమ్మలకు, మా కొమరం భీములకు, మా సేవాలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు మనకు వెనుకట చూస్తే కొన్నేళ్ల క్రితము మరి ఉండడానికి ఇల్లు లేకున్నా, వెళ్ళడానికి రోడ్డు లేకున్నా, కానీ మన గ్రామాలలో మన పెద్దలు రోజు ఆటలు పాటలు మాత్రం పక్కాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఆనందం అనేది ఆట పాటలలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆట పాటల నుంచి మీరు పోటీలకు వచ్చారు కాబట్టి ఆడేటప్పుడు ఎంత ఉల్లాసంగా ఉంటారో పాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ గోస్ టు ఈ సమీరా, జోన్ 1 భద్రాచలం. Gold medal goes to G. Aruna, Zone 4, Utnotu, Asifabad Model Sports School. బాకీ 2 వచ్చింది. ఒక ఫోటో మేడం ముందు అనుకోండి దగ్గర. అల్వాల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కిషోర్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరైన నిధులను తామే చేశామని బీజేపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పైన బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో ఎంపీ ఈటెల రాజేందర్ మంజూరు చేయించిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకులు సమయం తేదీ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు సత్యదూరమైన మాటలు వాళ్ళు మాట్లాడినంత ఒక్కటి కూడా వాస్తవం లేదు. అసలు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, మల్కాజ్గిరి గురించి, ప్రజల నుంచి నిరంతరం పనిచేస్తున్న మర్రి రాజశేఖర్ పట్టుకొని అవగాహన అంటున్నావు. బచ్చా నీకేం తెలుసు? ఇక్కడ చేసేటి అన్ని పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి మీ ఎంపీ గారు మల్కాజ్గిరి ఒక్క కాన్స్టిట్యున్సీకే ఎంపీ గారా? మరి మిగతా సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు వచ్చిన మన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న బీజేపీ నాయకులు కొందరు చాలామంది నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వారికి అసలు అంటే ఈ ఆర్యూపీల గురించి కానీ దీని గురించి కానీ అసలు అవగాహన ఉందో లేదో అనే మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ఫస్ట్ ఆయన పని చేయాల్సిన ఉంది. దీన్ని మనం తొలగించుకొని ప్రజలకు అందరికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా దీని నుంచి రిలీజ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ముందుకెళ్తూ ప్రతి ఒక్క రైల్వే మేనేజర్స్ని వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. వారితో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న వాళ్ళు అన్నారు, సరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని.
ఫండ్ ఎవరిది అనేది ముఖ్యం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు, వాటికి ఉన్న అడ్డంకులు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసీస్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి ఎవరన్నా వాళ్ళు ఎవరైనా వెళ్ళారా వాళ్ళ పార్టీ నుంచి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఏవైతే ఎన్ఓసీస్ అవసరం ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ తీసుకురావడం జరుగుతుంది. మరియు ఇంకా ఏవైతే ఈ ఆర్యూపీస్కి అవసరం ఉంటాయో ఆయన లెవెల్లో ఆయన పనిచేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కానీ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ట్రైనీ కలెక్టర్ అపూర్వ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాల బాధిత ప్రాంతాలను పరిశీలించారు. ఖమ్మం నుండి తల్లాడ వరకు నేషనల్ హైవేపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాద నివారణ చర్యలు తక్షణమే చేపట్టి బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా వైరా నడి బ్రిడ్జి కింద మున్సిపాలిటీ చెత్తను వేయడం మరియు ఆ చెత్తకు నిప్పు పెట్టడం వల్ల రోడ్డు పొగతనం కాస్త తీవ్రంగా వాహనదారులను ఇబ్బంది పెడుతుందని, భవిష్యత్తులో ప్రమాదాలకు నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేమో అట్లా వెళ్ళిపోతారు. ఇటు పోయే బస్సుకి ఇప్పుడు సత్తుపల్లి కొత్తగూడ వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు. వచ్చే అటు నుంచి వస్తున్నాడు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడే ట్రాఫిక్ అంతరాయంగా ఇప్పుడు వెళ్తే ఈ 2 క్లోజ్ చేసిన తర్వాత ఒక హాస్టల్కి వాళ్ళ అమ్మాయిని పంపించడానికి తల్లి రేపు 60 ఇప్పుడు ఇక ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో కోతుల బేదడ విపరీతంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ సారుపాకలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కోతులు ఇళ్లలో చొరబడి పిల్లలు మరియు పెద్దలకు గాయాలను కలిగిస్తున్నాయి. ప్రధాన కారణం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల గ్రామంలో కోతులు తరచుగా వలస వస్తున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. స్థానికులు ఈ సమస్యకు తక్షణ పరిష్కారం తీసుకోవాలని కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.